వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహేశ్వరం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసుల సహకారంతో అధికారులు ప్రత్యేక చర్యలు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే గద్వాల అభివృద్ధి చెందుతుందన్న సర్పంచ్ బండ్ల జ్యోతి. సబ్సిడీపై వచ్చిన ఆవుల పూజలు నిర్వహించిన మహిళా ప్రజాప్రతినిధులు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గండీడు మండలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్న కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడానికి మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకి ఈశ్వర్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో వెళుతున్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవ భాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా దేవ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టి వారికి జీతాలు ఇవ్వకుండా వారిని ఉద్యోగాల నుండి తీసివేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వాలు డీజిల్ పైన పన్ను తగ్గించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని అన్నారు. ఆర్టీసీ గేట్ దాకెళ్తాము. గేట్ నుంచి తర్వాత మీరు అరెస్ట్ చేసి పెట్టండి, మాకు ఇబ్బంది లేదు. ఆర్టీసీ గేట్ దాకెళ్తాము. కార్మికులకు సంఘీభావం తెలిపెళ్తాము. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపులకు మేము వెళ్తాము. వాడికి వెళ్ళి సంఘీభావం తెలిపి వెళ్తాం. మేము వాడికి వెళ్ళి కార్మికులు అంతా ఆడున్నారు. ఫోన్ చేసి నాకు ఫోన్ మాట్లాడారు. కార్మికులు పిలుస్తేనే నేను వీడియో ఆన్ చేయించి లైవ్ చూపెడతాను. నిలబడానికి కూడా ఈరోజు తెలంగాణ సకల జన సమ్మెలో పాల్గొని ఆర్టీసీ కార్మికులు ఈరోజు తెలంగాణ రావడానికి పెద్దన్న పాత్ర పోషించిన కార్మిక సోదరులు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఆర్టీసీ కార్మికులు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మరి ఈనాడు చూసినట్లయితే కనుక సకల జన సమయం నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా కూడా తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీకి ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటివరకు చేయలేని పరిస్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఈ రోజు ఆర్టీసీ కార్మికులను, కండక్టర్లు గాని డ్రైవర్లను గాని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ అని అడుగుతున్నాను, మీకు ఉద్యోగాలు తీసే అవకాశం మీకు ఎవరిచ్చారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈ రోజు ఉద్యోగాలు తీసే ప్రయత్నం నువ్వు చేస్తే కనుక రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క సైనికుడు నీకు ఎదురుగా నిలుస్తారని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తాను. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికులు లేనిది దేశం లేదు, రైతు లేనిది దేశం లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. కార్మికులకు ఏమైనా అయితే కనుక తప్పకుండా నువ్వు కేసీఆర్ గారు నువ్వు బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం మొత్తము కార్మికులకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ గారు పిలిపించిన మేరకు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం కాదు రాబోయే తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క కార్మికునికి అండగా ఉంటుంది.
పోలీస్ పహారీలో ఆర్టీసీ డిపో మేనేజర్లు ప్రైవేట్ డ్రైవర్లు కండక్టర్లతో బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. పోలీసు ఉన్నత అధికారులు పర్యవేక్షణలో భారీ బందోబస్తు నడుమ 144 సెక్షన్ విధించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ సహకారంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సగం ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా మరొక చోటైతే ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులు బస్ డిపో దగ్గర నిరసన తెలిపారు. అరెస్ట్ చేసిండ్రో వారికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు పెట్టేసి ధర్నా చేయమనే ప్రోగ్రాం ఉంది కనుక అది చేస్తూ మాకు రావాల్సిన ఏమన్నా సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని ఆశ కనుక ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని ప్రజలారా చూస్తున్నారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు. రేపు ప్రైవేట్ పరం అయితే ఇదే గతి వారు నిత్యావసర వస్తువులు సరి అయిన టైంకి అందుతాయి. పాలు పెరుగు అన్ని ఏదైనా కానీ ఇప్పుడు హైదరాబాద్ జీతాలు మాకు మేము ఎట్లనే బతాం. కానీ కార్పొరేషన్ నిలబడాలంటే ప్రజలు పెరుగుతున్నారు. బస్సులు పెరగాల, డిపోలు పెరగాల. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క డిపో ఉన్నది. 100 బస్సులు 150 ప్రజలు పెరుగుతున్నారు. 300 బస్సులు దాకా పోవాలా. అది ఒక ప్రజలకు ఇప్పుడు వస్తున్నారు. ఏది 5-10 వేలకు జీతం చేస్తావా నువ్వు? నీ పిల్లలను ఎట్లా పోషిస్తావు? నిరుద్యోగ వృద్ధి అంటే బస్సులు వేస్తే ఉద్యోగాలు వస్తాయి. లైసెన్స్ ఉన్న వారికి ఉద్యోగాలు వస్తాయి. చదువుకున్న వారికి చూడండి. ఆవేశంగా మాట్లాడకండి. మీ యొక్క మద్దతు ఉంటేనే ఆర్టీసీ కార్మికులు ముందట ఉండి వెన్నంటూ ఉంటారని, ప్రజలకు సేవ చేస్తారని మేము కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్లో మా జేఎస్ నాయకులను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసినారు. దానికి నిరసనగా మేము ప్రతి డిపో దగ్గర మరి నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఏదైతే ఇప్పుడు ప్రజానికానికి అక్రమ రవాణాగా ఏదైతే మన బస్సులు నడుపుతున్నారో మరి ఇదే మేము క్రమబద్ధీకరంగా మేము నడిపితే మా మీద ఎన్నో చట్టాలు పెట్టి ఇంటికి పంపిస్తారు. ఇప్పుడే మేము చూసినాము జైత్యాల బస్సులో అంటే ఎంతవరకు అన్యాయము. మరి అదే మీరు మనం గమనిస్తారా? నిన్న ఒక బస్సులో చూస్తుంటే బ్యాటరీ చేంజ్ చేస్తున్నారు. అంటే రేపు టైర్లు చేంజ్ చేస్తారు, ఎన్నో చేంజ్ చేస్తారు. మరి ఈ విధంగా మరి యజమాన్యము కొంచెమన్నా ఆలోచించాలా. మన సీఎం గారు కూడా ఆలోచించాలా. సీఎం గారు ఇంత మొండిపోగడ పోతే మీ మొండిపోగడకు 3 ఎత్తుల మొండిపోగడగా మేము పోతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో మేము సకల జనుల సమ్మెలో సీఎం మెడలు వంచినాము. నీ మెడలు వంచంటే నువ్వు ఉన్నవే ముందు కొంచెం పక్క పిట్టపిల్ల లెక్క. నీ పిట్టపిల్ల లెక్క నీ పక్క ఉన్నావు. నీ ముక్కు ఇస్తున్నా పొడుంది. ముక్కు పిండితే నువ్వు సీదా పోయి హుసేన్ సాగర్లో పోయి పడతావు. అందుకొనగా జాగ్రత్త చెప్తున్నాం. ఆర్టీసీలతో పెట్టుకుంటే నువ్వు మాత్రం నీ కుర్చీ మళ్ళీ నీకు దొరకదు. కాబట్టి ఎంత ఏమైనా కానీ ప్రజలు కూడా గమనించాలి. ప్రజలకు మేము ఎప్పుడు వెన్నంటుంటాం. మాకు ప్రజలే ముఖ్యము. ప్రజల వల్లనే మా సంస్థ బాగుంటది. కాబట్టి మేము ఈ ధర్నాకి పబ్లిక్ కొరకే ఈ రోజు కార్పొరేషన్ ఆస్తులన్నీ తినతందుకే మరి ఈ మేనేజ్మెంట్ మన సీఎం గారు మరి ఎమ్మడి పడుతున్నారు. ఎందుకంటే 270, 5,000, 10,000 మనకు వచ్చేటే 21 కోట్లు ఉన్నాయి. మరి మనకి ఇస్తే ఆర్టీసీ ఎక్కడ లాస్ ఉంటుంది? ఆర్టీసీ ఎక్కడ లాస్ లేదు. కార్మికుల వల్ల లాస్ ఉండవు. కార్మికులు ఒక బస్సుకు 20,000 తెస్తున్నారు. ఈ రోజు 2,000 తెస్తున్నారు. ఇంత సిగ్గుచాటు. ఈ రోజు డీజిల్ పైసలు కూడా లేవు. రేపుతున్నా ఈ రోజు డీజిల్ అయిపోయి వస్తాడు, ఉత్సవం నడుపుతాడా దాంట్లో? మరి అందుకొరకే మరి ఈ రోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నీవు ఏమైనా సమస్యలుంటే మా జేఎస్ నాయకులను కూర్చోబెట్టుకుని మంచిగా వాళ్ళకు టీ రాయిపించి మరి సమస్యలు సానుకూలంగా పరిష్కరించు. లేకపోతే మొత్తం దేశానికి రైతులు వెన్నెముక. రైతులు అభివృద్ధి చెందినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత దేశం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో గ్రామాల్లో రైతులకు సబ్సిడీ ఆవులను అందిస్తున్నారని, దీంతో రైతులు అభివృద్ధి బాట పడతారని సర్పంచ్ బండ్ల జ్యోతి, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మలు తెలిపారు. సబ్సిడీపై వచ్చిన ఆవులను మహిళా ప్రజాప్రతినిధులు గోమాత పూజలు నిర్వహించారు.
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో 30 రోజుల ప్రణాళికలు భాగంగా వివిధ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలతో కలిసి గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించి ఆయన మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి 30 రోజులు గ్రామ ప్రణాళికలు అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ సీతారామమ్మ పాల్గొన్నారు. ఇది ఎన్ని రోజులు పట్టింది? ఇది ఇవాళ మొదలు పెట్టారా? ఉదయం మొదలు పెట్టారా? పొద్దున వచ్చారు, ఇవాళ అయిపోతుంది. ఈ సైడ్ లో వెళ్తున్న పైప్ ఏంటిది? వాళ్ళదే. ఏంటి వాళ్ళ కొత్తగా ఇది ఏంటిది? బట్ ఇక్కడ రోడ్ లేవు కదా, ఇది వాళ్ళ స్థలమే. అది కాంపౌండ్ వాళ్ళ. ఆ వాటర్ ఏంటి? అది అదే కదా, అది కూడా దీనికే వస్తుంది. అది ఏంటిది? అది మన స్నానం, అది కూడా ఇప్పుడు కనెక్షన్ పెరిగిపోతాయి కింద నుంచి. అందరినీ సమన్వయపరిచి అందరినీ కూడా కలిసికట్టుగా ఈ 30 రోజులు గ్రామం వైపు వాళ్ళని మళ్లించి వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ తీసుకురావాలి. మన గ్రామం కోసం మనం చేద్దాం రా. చాలా తక్కువ ఉంది యూత్ పార్టిసిపేషన్. గ్రామం గాల్లో తిరుగుతున్నారు, రొట్టుగా తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఉప సర్పంచ్లు కానీ, స్పెషల్ ఆఫీసర్లు కానీ వాళ్ళకి ఏమేం ప్రాబ్లం వచ్చిందని నాకు చెప్పడం జరిగింది. ప్లస్ వాళ్ళు ఏమైనా మంచిది చేసుకుంటే అది కూడా నాకు షేర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము మీకు షేర్ చేద్దామనే ఉద్దేశం ఒకటి. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కూడా మనం అడిగితే మేము దాన్ని కూడా సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ వెళ్ళడం జరిగింది. సందేహాలు ఏమైనా ఇప్పుడు కూడా ఉంటే దాన్ని మనం నివృత్తి చేసుకుందామనే ఉద్దేశం. స్పెషల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీస్ కూడా ఇంకా ఈ 10 రోజులు కరెక్ట్ గా ఏం చేయాలి దాని మీద కూడా వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెజెంటేషన్ చూపిస్తాము. ఈ ప్రెజెంటేషన్ ఇంత ముందు మీరు చూసి ఉండొచ్చు. మీ ఎంపీడీఓ కానీ, మీ ఎంపీఓ కానీ, లేకపోతే మీ మండల సమావేశంలో కానీ, మీ గ్రామ పంచాయతీ సమావేశంలో కానీ దీని గురించి మీరు చర్చ చేసి ఉండవచ్చు. గ్రామంలో ఏం జరుగుతుంది, ఉద్యోగం ఏం జరగట్లేదు. సర్పంచ్ అందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ లో పెట్టమని చెప్పడం జరిగింది. పెట్టి ఉంటారు కూడా. సర్పంచ్ని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారా మీకు కూడా తెలుస్తాయి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు చెట్టు నాటడం కానీ, పాత ఇల్లు తీసేయడం కానీ, మోడీ క్లీన్ చేయడం కానీ, పోల్స్ వర్క్ కానీ, కరెంట్ స్తంభాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకుంటారు. ఏ గ్రామంలో ఏం జరుగుతుందని. అది గ్రామ సమస్యలు కావచ్చు, సొంత ఇంటి సమస్యలు కూడా కావచ్చు. సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుకుందాం. కర్నూలు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హోలగుండ మండలంలో భారీ వర్షానికి అతలకుతలం సృష్టించింది. హేవట్టం గ్రామం నుంచి ఆదోనికి వెళ్లే మార్గంలో ఉన్న చెల్లవంక వాగుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో వాగును దాటుతూ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సులో ఉన్న ప్రయాణికులను స్థానికులు హుటాహుటిన చేరుకుని ప్రయాణికులను కాపాడారు. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫస్ట్ salah
సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో గత 5 రోజుల క్రితం గుండె సమస్యలతో 40 సంవత్సరాల బాలస్వామి చేరాడు. మద్యపానం, ధూమపానం, దుర్వాసనలకు లోనై కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ మనస్తాపానికి గురై బాలస్వామి గాంధీ హాస్పిటల్లో 2వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడగా తీవ్రమైన గాయాలతో ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం పేషెంట్ పరిస్థితి తీవ్రంగా ఉందని, ఒకరోజు జరిగితే గానీ చెప్పలేమని తెలిపారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో ఈ రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరూ ఎంతో సంతోషంగా బతుకమ్మ పాటలతో, కోలాటాల చప్పుళ్లతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈ రోజు మా రాబేలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము. 11 రోజుల నుంచి ఈ బతుకమ్మ జరుపుకుంటున్నాము. ఈ రోజు లాస్ట్ డే మాకు. మా ఊరి ప్రజలు, మా ఊరి సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్, మా వార్డు మెంబర్లు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా ఈ పండుగని ఇక్కడ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అందరూ వచ్చేసారు ఇక్కడికి. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్ కు క్యాంప్ ఆఫీసులో V3 వరంగల్ అర్బన్ జిల్లా న్యూస్ జర్నలిస్టులు వద్దిరాజు రంగారావు, కుమార్, కెమెరామెన్లు రాజేష్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. V3 ప్రేక్షకులకు, V3 మేనేజ్మెంట్ వారికి, V3లో పనిచేస్తున్నటువంటి వీడియోగ్రాఫర్స్, ప్రెస్ మిత్రులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్న అందరి జీవితాలలో వెలుగు నింపాలని అమ్మవారిని వేడుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ గిరి, నాగభూషణం, బండా శంకర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జీవన్ రెడ్డి కామెంట్స్ సమ్మె చేయడం కార్మికుల హక్కని అన్నారు. గడువు ముగిసిన బస్సులను నడుపుతూ ఆర్టీసీ కార్మికులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని డ్యూటీ చేస్తున్నారని తెలిపారు. కొండగట్టు బస్సు ఘటనలో బాధ్యత తెలంగాణ ప్రభుత్వందే అని, ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి నూతన బస్సులు కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. జీవన్ రెడ్డి గారి సారథ్యంలో మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా ఆర్టీసీ కార్మిక సోదరులు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన సంవత్సరానికి ఒకసారి మన దసరా పండుగ వస్తుంది, మన వారి యొక్క బతుకు తెరువు కోసము వారు రేపు మా కార్పొరేషన్ ఏమవుతుంది, మా కార్పొరేషన్లో మా జీవనోపాధి ఏమవుతుంది అన్న ఒక ఉద్దేశంతో నెల రోజుల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ వివిధ హోదాల్లో ఉన్నటువంటి యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులందరూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చి, అయ్యా మాకు ఈ పరిష్కారం చేయాలి, పక్క రాష్ట్రము పేద రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ యొక్క సంస్థను ప్రభుత్వం విలీనం చేసినారు, వారి యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసినారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము సమ్మె ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో మీరు ఏ పిలిపిచ్చినా, ఏ కాలిచ్చినా ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు 50,000 మంది, సుమారు 50,000, 54,000, 57,000 మంది కార్మికులు నష్టాల్లో ఉన్నది. ఈ నష్టాల్లో ఉండే బాధ్యుడు నువ్వు కాదా అని చెప్పంటు నేను. రాష్ట్రం ఏర్పడ్డ నాడు డీజిల్ ధర 48 రూపాయలు ఉండేది అంటూ నేను. ఇవాళ ఎంత ఉందే 73, 74 రూపాయలు అని చెప్పండి. 74. ప్రతి లీటర్ మీద 25, 26 రూపాయలు డీజిల్ ధర పెరిగిందని చెప్పంటు. పెరిగిన డీజిల్ ధరపై నువ్వు జీఎస్టీ వస్తు పన్ను రూపాయలు ఏదైతుందో ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప పెరిగిన డీజిల్ ధర యొక్క ఆర్థిక భారాన్ని మరి సంస్థ భర్తీ చేయడానికి నువ్వు ఏమైనా తోడ్పడ్డావు అని చెప్పి అడుగుతున్నాను. ఇలా మోటార్ వెహికల్ ట్యాక్స్ దాదాపు ప్రతి సంవత్సరం 200 కోట్ల రూపాయలు
ఆర్టీసీ సంస్థతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఒట్టిగల్లిలో శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, మూథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దుర్గామాత శోభాయాత్ర ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ బల్లా, సిఐ వేణుగోపాలరావు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్పట్నంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విద్యుత్ దీపాలంకరణలతో ఆర్యవైశ్యులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్యులకు ఆరాధ్య దైవమైన శ్రీ మాతా కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహంను బంగారు కవచముతో అలంకరించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాసవి, నేను డోన్ అవోప సంఘము సెక్రటరీ మరియు ఆర్యవైశ్య సంఘం లీగల్ అడ్వైజరు. మా కులదేవత వాసవి కన్యకా పరమేశ్వర దసరా నవరాత్రులలో భాగంగా 29 తేదీ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు అత్యంత వైభవోతంగా బ్రహ్మాండంగా మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ కార్యక్రమాలు జరుపుతూ ప్రజల్ని ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నాము. అదేవిధంగా ఉదయం పల్లకి సేవ, అభిషేకము, కుంకుమార్చన, ఈ మధ్యాహ్నం పూట ఇది హోమాలు, సాయంత్రము మహామంగళారతి ప్లస్ దశహారతులతో మహామంగళారతి ఇస్తున్నాము. ఆర్యవైశ్య యువజన సంఘము, మహిళా మండలి సంఘం వారిచే అత్యంత ఆహ్లాదకరమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి సాయంత్రం పూట్ల. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి మా కులదేవత విగ్రహాన్ని మళ్ళా డిప్పు ద్వారా అందించడం కానీ, చీర అందించడం కానీ చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అందరికీ కార్యక్రమాలు ఆర్యవైశ్య సంఘం వారు మిగతా సంఘాల వారిని అనగా అవోప, యువజన సంఘము, మహిళా సంఘము, ఇతర సంఘాల వాళ్ళని అంటే మా వయసులోనే కుల అందరినీ కలుపుకొని దిగ్విజయంగా నెరవేరుస్తున్నందుకు వాళ్ళకు ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. ఈ నెల 29వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నడిపినాము. దానికి అందరి ఆర్యవైశ్య సహకారం అందరితో నడిపినాము. దీని కార్యక్రమానికి ఆర్యవైశ్య యువజన సంఘము, అవోప సంఘం వారు, మహిళా సంఘం వారు అందరి కృషితో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వర్తించినాము. ప్రతిరోజు వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషపడి అమ్మవారిని మొక్కులు తీర్చుకుంటూ వారు జరిగిన కోరిక తీరిన దానికి కూడా మా కాలనీలో సమర్పించినారు. ఆర్యవైశ్యుల తరపున మా సంఘం తరపున, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ తరపున, సెక్రటరీ తరపున, మా సంఘం తరపున ప్రతి ఆర్యవైశ్యులందరికీ ప్రత్యేక వందనాలు. జై వాసవి మాత. నేను ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లను మాట్లాడేది. ఈ నవరాత్రులకు మాకు అన్ని సంఘముల వాళ్ళు చాలా సహాయం చేస్తారు. అందువల్ల మేము ప్రతి కార్యక్రమాన్ని సక్రమంగా జరిపి అన్నిట్లోనూ సక్సెస్ అయినామనేసి మేము తలుచుకుంటున్నాము. దేవస్థానానికి నవరాత్రులకు జనాలు బాగా దండిగా అటెండ్ అయ్యి చేసి అన్నింటి సక్రమంగా జరిపేదానికి సహకరించేందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరంగల్ అర్బన్ అజాంజాయ్ మిల్ గ్రౌండ్ లో దారుణం చోటు చేసుకుంది. యాదగిరి అనే వ్యక్తిపై గర్మాజీపేట గోవిందరాజుల గుట్టకు చెందిన శేఖర్ అనే వ్యక్తి 6 కత్తితో దాడి చేశారు. యాదగిరి పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాట్లాడదామని ఫోన్ చేసిండు. మన పేరేం పేరు? మన పేరేం పేరు రా? శేఖర్ నాకు ఫోన్ చేసిండు. మాట్లాడతాం రా అన్న, కొట్టిల్లు ఉన్నాను సరే మాట్లాడతారా అని ఇచ్చిన. గ్రౌండ్ వచ్చి కథ వచ్చి కత్తితో వచ్చి కష్టపడిన మెదడు వాళ్ళు కొట్టుకున్నారు పరగారు. ఏమున్నాడు ఇక సంబంధంగా మాట్లాడి తీసి కత్తేసి టక్కడక్క పొడిచిండు. ఎందుకు ఏమైనా పొడిచి చక్క బండకి మురికిళ్ళు. అందులో ఒక 6 వచ్చిండు అన్న. 6 వచ్చిండు పొడిచిలో
ఈయన బ్లడ్ వెళ్దామని మేము డబ్బా పట్టుకొచ్చిన వాడు బండెక్కి ఉడికిండు. దేంతో? జంబియా. ఎంతమంది వచ్చిండు వాళ్ళు? 6 వచ్చింది. నువ్వు చూసినావా? చూసినా. కారణాలు ఏమైనా తెలుసు? కారణాలు ఏం లేదు, అయితే మాట్లాడదామని అన్నారట. రాత్రి ఏమో డిస్కషన్ అయిందట. కారణాలు ఏం లేవు, దాన్న ఎందుకన్నా అన్న నేను తమ్మని అన్న అదన్నా ఏదన్నా మంచిగా మాట్లాడి ఆయనే ఫోన్ చేసి బయటికి పిలిపించింది. ఇంట్లోకి వెళ్ళి పిలిపించి దాన్న మిల్లి గ్రౌండ్కి దాన్న ఆడ ఉన్నాం దాన్న మాట్లాడుతుంది దాన్న అని చెప్పి మాట్లాడి తక్కువ పొడిచింది. భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదిశంకరుడు అశ్వవాహనంపై కొలువుదీరారు. భ్రమరాంబాదేవి అమ్మవారు సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో, దసరా మహోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొదటిసారిగా దసరా మహోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మరియు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారి చేతుల మీదుగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహేశ్వరం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసుల సహకారంతో అధికారులు ప్రత్యేక చర్యలు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే గద్వాల అభివృద్ధి చెందుతుందన్న సర్పంచ్ బండ్ల జ్యోతి. సబ్సిడీపై వచ్చిన ఆవుల పూజలు నిర్వహించిన మహిళా ప్రజాప్రతినిధులు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గండీడు మండలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్న కలెక్టర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.